సినిమా స్టార్ట్ అవ్వలేదు. కనీసం క్లాప్ కూడా కొట్టలేదు. కానీ 'ఓజీ 2' అనేది టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మీరు ట్విట్టర్ చూడండి. ఏ పేజీ అయినా తీసుకోండి. 'ఓజీ 2'కి సంబంధించిన విషయాలు హల్చల్ చేస్తున్నాయి. 'ఓజీ 2'లో ఎవరు నటిస్తున్నారు? అసలు ఇది సీక్వెలా? ప్రీక్వెలా? 'ఓజీ 2' ఎలా ఉండబోతుంది? ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఇలా రకరకాల విషయాల మీద ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా 'డీవీవీ దానయ్య' ఈ సినిమా ప్రొడక్షన్ నుంచి పక్కకు తప్పుకోవడం, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మొత్తం నిర్మాణ బాధ్యతలన్నీ తీసుకోవడం అనేది కాస్త చర్చనీయాంశం అయింది. ఎందుకంటే 'ఓజీ' అనేది చాలా ప్రెస్టీజియస్ సినిమా. పవన్ కళ్యాణ్ కెరియర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా. ఇప్పటికీ 'ఓజీ' గురించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా గర్వంగా మాట్లాడుకుంటూ ఉంటారు. 'ఓజీ 2' అనేది సెట్స్ మీదకి వెళ్ళిన రోజే ఈ సినిమాకి బిజినెస్ అయిపోతుందన్న నమ్మకం అయితే ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఇలాంటి ఒక ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ నుంచి డీవీవీ దానయ్య పక్కకు తప్పుకోవడం అనేది కొంచెం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు? అసలు సీక్వెలా? ప్రీక్వెలా? ఇందులో గెస్ట్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఇలా రకరకాల విషయాల మీద సోషల్ మీడియాలో అప్పుడే అంచనాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'ఓజీ 2' అనేది మామూలు సినిమా కాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కెరియర్‌లో ఇప్పుడు చేయబోతున్న సినిమాల్లో ఖచ్చితంగా టాప్ పొజిషన్‌లో ఉండే సినిమా ఇది. 'సుజిత్' అనేవాడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని తెలుసు. సుజిత్ పవన్ కళ్యాణ్ ఎలా చూపిస్తాడు, తన టాలెంట్ ఏంటి, తన క్యాలిబర్ ఏంటనేది 'ఓజీతోనే' అర్థమైపోయింది. సో 'ఓజీ 2' ఎప్పుడొచ్చినా సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అదొక ఫీస్ట్ లాంటి మూమెంట్. పవన్ కళ్యాణ్ తర్వాత ఎలాంటి సినిమాలు చేస్తాడు, ఏంటి అనేది పక్కన పెట్టి, చేయబోతున్న సినిమాలను కూడా పక్కన పెట్టి 'ఓజీ 2' అనేది లైమ్‌లైట్‌లోకి ముందు వరుసలోకి తీసుకురావడం కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఒకప్పుడు అసలు 'ఓజీ 2' అనేది దానయ్య చేస్తారు అనుకున్నారు. దానయ్య తప్పుకున్నాక ఇది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్తుందనుకున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా లేకుండా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ చాలా కాలమైంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి ఒక సినిమా రావడం, పవన్ కళ్యాణ్ నిర్మాతగా యాక్టివ్ పార్ట్ తీసుకోవడం చాలా కాలమైంది. 'ఓజీ 2'తో అది సాధ్యమవుతుండటంతో ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. 'ఓజీ 2'కి సంబంధించి చాలా రకాలైన వార్తలు ఇండస్ట్రీలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? ప్రభాస్ ఏమైనా కనిపిస్తారా? లేదంటే అకీరా ఏమైనా గెస్ట్ రోల్ చేస్తారా? లేదంటే రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో ఏమైనా పోషిస్తారా? ఇలా రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. జస్ట్ ఈ సినిమా క్లాప్ కూడా కొట్టుకోలేదు. జస్ట్ ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అని చెప్పేసి ఒక అధికారిక ప్రకటన మాత్రం వచ్చింది. ఈలోగా ఎన్ని వార్తలు రావాలో అన్నీ వచ్చేసినాయి. అసలు ఈ సినిమా బడ్జెట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'ఓజీ' నిలుస్తుంది. 'ఓజీ 2' బడ్జెట్ అంతకు మించి ఉంటుందని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. పైగా ఇది పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద రూపొందుతున్న సినిమా ఇది. తన సొంత సినిమా కాబట్టి, తన బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఖర్చుకి వెనకాడే ప్రసక్తి లేదు అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారనే విషయం మీద కూడా రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు చిత్ర బృందం కానివ్వండి, దర్శకుడు కానివ్వండి, నిర్మాణ సంస్థ కానివ్వండి 'ఓజీ 2'కి సంబంధించిన ఏ విషయం కూడా బయటికి చెప్పలేదు. కేవలం తమన్‌ని సంగీత దర్శకుడిగా తీసుకుంటున్నట్టు మాత్రమే ఒక స్పష్టమైన వార్త బయటకొచ్చింది. ఇంతకు మించి ఈ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాకపోయినా సరే ట్రేడ్ వర్గాల్లో, అటు ఫ్యాన్స్‌లో, సోషల్ మీడియాలో, వెబ్‌సైట్స్‌లో, టీవీ ఛానల్‌లో రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. మరి వీటి మీద చిత్ర బృందం ఎప్పుడు రియాక్ట్ అవుతుంది? అసలు ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళ్తుంది? అనేది చాలా చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్న వార్త. సుజిత్ మాత్రం స్క్రిప్ట్ మీద చాలా చాలా పకడ్బందీగా ఉన్నాడు. స్క్రిప్ట్ పూర్తయింది. ఈ స్క్రిప్ట్ ఫైనల్ నేరేషన్ కూడా పవన్ కళ్యాణ్‌కి వినిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వదిలారు. ఆ వీడియోలో అందులో వినిపిస్తున్న డైలాగ్స్ కానివ్వండి, లేదంటే అందులో చూపిస్తున్న ఆ విజువల్స్ కానివ్వండి, ఫ్యాన్స్‌ని ఇప్పటికే ఒక హిట్ సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చేసాయి. మరి ఎలా ఉండబోతుంది 'ఓజీ 2' అనేది ఇప్పటికీ ఒక ఫజిల్ లాంటిదే. కాకపోతే సీక్వెల్స్ చాలా వచ్చాయి, వస్తున్నాయి, రూపొందుతున్నాయి. అసలు ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందంట, ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందంట అని చాలా ఫ్యాన్స్ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ సీక్వెల్ అన్నిటికంటే 'ఓజీ 2'కి సెపరేట్‌గా ఫ్యాన్ బేస్ ఉంది. ఆ విషయం మనకి అర్థమైపోతుంది. అలా ప్రకటన వచ్చిందో లేదో అప్పుడే దానికి సంబంధించిన రకరకాల వార్తలు బయటకొచ్చేసాయి. చూద్దాం ఎలా ఉండబోతుంది ఈ సినిమా? ఎంత మ్యాజిక్ చేస్తుంది? ఎంత హైప్ తీసుకొస్తుంది? ఈ సినిమాకి సంబంధించి ఏమైనా సర్ప్రైజ్‌లు ఏమైనా సుజిత్ త్వరలో రివీల్ చేయబోతున్నాడా అనేది వేచి చూద్దాం.